ఎవరైతే జియో యూజర్లు ఉన్నారో మీకు ఒక శుభవార్త అండి. మీరు గనక జియో యూజర్ అయితే గనక గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ 35,000 రూపాయల విలువ గల ఏఐ టూల్స్ అనేవి మీకు ఉచితంగా అయితే యాక్సెస్ అయితే ఇస్తున్నారన్నమాట. కాకపోతే మొన్నటి వరకు ఈ యాక్సెస్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల యూజర్స్ ఎవరైతే జియో సిమ్ కార్డు ఉన్నారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇచ్చేవారు. ఇప్పుడు 25 సంవత్సరాలు అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ యాక్సెస్ అనేది ఇప్పుడు అందుబాటులోకి అయితే వస్తుందన్నమాట. సో మీరు ఈ యాక్సెస్ని మీరు పొందాలంటే మై జియో యాప్లోకి వెళ్ళాలి. మై జియో యాప్లోకి వెళ్ళిన తర్వాత జెమినై అనేది మీరు సెర్చ్ చేయండి. గూగుల్ జెమినై ఆఫర్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు గమనిస్తే ప్రో ప్లాన్ 35,000 రూపాయలు విలువగల చేసేది 18 నెలల పాటు యాక్సెస్ అనమాట. అంటే సంవత్సరంన్నర పాటు యాక్సెస్ అయితే వస్తుంది ఇది. సో ఇనీషియల్గా 18 నుంచి 20 సంవత్సరాల వరకు యాక్సెస్ ఇచ్చేవారు మొన్నటి వరకు. బట్ ఇప్పుడు 25 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరికి యాక్సెస్ అయితే లభిస్తుంది అనమాట. సో మీకు ఇందులో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే గూగుల్ జెమినై 2.5 ప్రో యాక్సెస్ అయితే లభిస్తుంది. అంటే గూగుల్ 2TB స్టోరేజ్ లభిస్తుంది. గూగుల్ వియో 3.1 అంటే మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ చేస్తే వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. నోట్బుక్ LLM అడ్వాన్స్ రీసెర్చ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. అలానే గూగుల్ వర్క్ స్పేస్ అనమాట. జీమెయిల్స్, డాక్స్, వీడియోస్ ఇవన్నిటి రిలేటెడ్ సంబంధించిన స్టోరేజ్ అనేది యాక్సెస్ అవుతుంది. నానో బనానా టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ మోడల్ యాక్సెస్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతున్నాయి. సో వీటిని మీరు యాక్సెస్ చేయాలంటే క్లెయిమ్ ఆఫర్ మీద క్లిక్ చేయాలి. క్లెయిమ్ ఆఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని చెప్పి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అలాగా మీ మెయిల్ ఐడికి దాని తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది. మీ మెయిల్ ఐడితో లాగిన్ అయితే అవ్వచ్చు. అలా మీరు గూగుల్ సంబంధించిన 18 నెలల పాటు ఫ్రీ యాక్సెస్ అయితే పొందవచ్చు అనమాట. ఇది 20 సంవత్సరాల అబోవ్ వాళ్ళకి కూడా ఇప్పుడైతే యాక్సెస్ అయితే వస్తుంది. ఇక్కడ క్లెయిమ్ ఆఫర్ మీద అయితే క్లిక్ చేయాలి మీరు. సో వన్స్ మీరు ఈ బెనిఫిట్ పొందిన తర్వాత మీకు వచ్చిన అడ్వాంటేజెస్ ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ వీడియో అని చెప్పి డైరెక్ట్ గా గూగుల్ జెమినై 3.1 యాక్సెస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏమైనా ప్రాంప్ట్ ఇస్తే మీకు వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. బై డిఫాల్ట్ గా కొన్ని ప్రాంప్ట్స్ వస్తాయి. ఇవైనా సెలెక్ట్ చేసుకుని వీడియో జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా డీటెయిల్ ప్రాంప్ట్స్ ఇద్దాం అనుకున్నా ఈ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో మనకు కొంత టైం తీసుకున్న తర్వాత వీడియో అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఇది వీడియో వరకు జనరేట్ చేసే ఆప్షన్. అంతేకాకుండా మీకు ఈ చార్ట్ లో ఉన్నప్పుడు మనం వేరేది కూడా ట్రై చేయొచ్చు అనమాట. క్రియేట్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు నానో బనానాని యూస్ చేసి ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఒక ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఒక మనిషి, ఒక హాఫ్ డిజిటలైజేషన్, ఒక రియల్ మనిషి సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయమంటే ఇలా జనరేట్ చేసింది. ఇలా డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అలానే ఈ మోడల్ యూస్ చేసుకుని మీరు రెగ్యులర్ గా ఉన్న టెక్స్ట్ రిలేటెడ్ ప్రాంప్ట్స్ అడిగిన మీకు సమాచారం అయితే ఇస్తుంది అనమాట. సో ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయ, బట్ ఓన్లీ సైంటిఫిక్ టర్మ్స్ యూజ్ చేసి నువ్వు లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో లవ్ గురించి కాంప్లెక్స్ న్యూరోబయాలజికల్ ప్రాసెస్ అని చెప్పి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి, లస్ట్ అంటే ఏంటో దీనికి సంబంధించిన హార్మోన్స్ గురించి చెప్తుంది. అలానే అట్రాక్షన్ అంటే ఏంటి, ఇన్ఫాక్చురేషన్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా, ఇలా కంప్లీట్ సైంటిఫిక్ రిలేటెడ్గా కంటెంట్ అనేది జనరేట్ చేసింది. మీకు టెక్స్ట్ రిలేటెడ్గా జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, ఈవెన్ వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో మనకి ఒక వీడియో కూడా జనరేట్ అయిపోయింది, రోబోట్ రిలేటెడ్ వీడియో. అది ఎలా వచ్చిందో కూడా చూద్దాం ఒకసారి. మనకి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో డౌన్లోడ్ అవుతుంది. రోబో ఒక చెట్టు కింద ధ్యానం చేస్తున్నట్టుగా మన వీడియో జనరేట్ చేసాము. ఇప్పుడు వియో 3.1లో మన 8 సెకండ్స్ వరకు వీడియో జనరేట్ చేయొచ్చు. ఈవెన్ విత్ వాయిస్ ఓవర్ కంటెంట్తో కూడా మన వీడియోస్ అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇమాజిన్ ప్లాట్ఫామ్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇది విస్క్ ప్లాట్ఫామ్లో వస్తుంది. ఇది కూడా మీకు ఫ్రీ యాక్సెస్లో లభిస్తుంది అనమాట. ఈ ప్లాట్ఫామ్లో చూసుకున్నట్లయితే మీరు ఈ టూల్లో మీరు ఏమన్నా శాంపుల్ ఇమేజ్ ఇచ్చి దీని నుంచి ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ప్రాంప్ట్ ఇచ్చి దాని నుంచి ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చాను అనమాట. ఇచ్చి దాని నుంచి ఇంకొక పర్సన్ యాడ్ చేయమంటే ఇలాగ యాడ్ చేసి ఇచ్చింది. సో కన్సిస్టెంట్గా మీరు ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే విస్క్ ఏఐని యూజ్ చేసి మీరు ఇమేజ్ జనరేట్ చేసుకుని కన్సిస్టెన్సీకి ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అలానే మీకు స్టోరేజ్ చూస్తే 2TB స్టోరేజ్ అయితే వచ్చింది చూసారా. సో ఇలాగా మీకు ఈ 2TB స్టోరేజ్ని మీరు వాట్సాప్ బ్యాకప్ కానివ్వండి, మీకు ఉన్న జీమెయిల్ అకౌంట్స్ కానివ్వండి, ఫొటోస్ బ్యాకప్, వీటన్నిటి కూడా ఈ 2TB స్టోరేజ్ అనేది మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గూగుల్ సంబంధించిన నోట్బుక్ LLM కూడా మీరైతే ట్రై చేయొచ్చు అనమాట. ఇంకోండి బోల్డ్ అండ్ రీసెర్చ్ బుక్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన కంటెంట్ మీరు వినొచ్చు. దానికి రిలేటెడ్ కావాల్సిన మీకు సమాచారాన్ని అయితే పొందొచ్చు అనమాట. ఇదిగోండి మీకు ఏమన్నా పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏమో ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ ఇన్పుట్గా ఇచ్చి లేకపోతే యూట్యూబ్ వీడియో లింక్స్ పోస్ట్ చేసి దానికి సంబంధించిన సమ్మరీ పొందవచ్చు. ఇలా డిఫరెంట్ వేస్లో మీకు నోట్బుక్ LLM అనేది హెల్ప్ అవుతుంది అనమాట. చాలా రీసెర్చ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. వీటిని మీరు ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానికి పర్టికులర్ డాక్యుమెంట్ తీసుకుని దీనికి సంబంధించిన కంటెంట్ మీకు క్వశ్చన్స్ అడిగినా మీకు సమాచారం అయితే ఇస్తుంది. ఇక చివరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎవరైతే గూగుల్ సంబంధించిన ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ ని సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటున్నారో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే మీరు పేమెంట్ చేయాలన్నమాట. మీరు ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీయే, బట్ అది మీరు UPI ID ద్వారా పేమెంట్ అయితే
అయితే చేయమంటుంది. అంటే డబ్బులు ఏం డిటెక్ట్ అవ్వు, బట్ ఏంటంటే అది ఆటోమేటిక్ ఆటో పేలో ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు క్యాన్సిల్ చేసేసుకోండి. వన్స్ సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత 18 నెలల పాటు నుంచి సబ్స్క్రిప్షన్ అయితే వచ్చేస్తుంది. బట్ ఆటో సబ్స్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. మీ యూపీఐ ఐడికి కానివ్వండి, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానివ్వండి, వాటిని మీరు ఖచ్చితంగా ఆటో పేని క్యాన్సిల్ చేసుకోండి. ఒకవేళ చేసుకోలేదు అనుకోండి, 18 నెలల తర్వాత ఈ సంవత్సరం ప్యాక్ యాక్టివేట్ అయిపోతుంది. అంటే ఇది 35,000 రూపాయలు వర్త్ కదా, ఆ అమౌంట్ మీకు డిటెక్ట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకోకపోతే మీకు కొన్ని మెయిల్స్ అయితే వస్తాయి. బట్ మీరు కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలంటే ముందుగానే వన్స్ సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆటో పేని అయితే క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో విద్యార్థులకి ముఖ్యంగా మంచి హెల్ప్ అవుతుంది అనమాట. గూగుల్ సంబంధించిన ఏఐ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, టెక్స్ట్ కానివ్వండి, ఇమేజెస్, వీడియోస్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే మన ఏఐ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏఐ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ని 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏఐ టూల్స్ కానీ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.